మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వీళ్ళు అత్తయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. అయితే వీళ్ళ గొడవకి ఇందాక అత్తయ్య గారి కళ్ళల్లో కనిపించిన బాధకి ఏమైనా సంబంధం ఉందా? చూడు మేఘన, అమ్మ నాకు సరైన గుర్తింపు ఇవ్వకపోవచ్చు. అమ్మకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కొన్ని విషయాల్లో అమ్మపై నాకు కోపం రావచ్చు. అంత మాత్రం చేత ఇలాంటి బిజినెస్ డీల్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అమ్మకి నేను ద్రోహం చెయ్యలేను. అమ్మకి దూరంగా నేను ఉండలేను. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. దట్స్ ఇట్. కాదు సంజయ్, సంజయ్ బావగారు, మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు అక్క మీద కోపంగా ఉన్నట్టున్నారు. మీ కోపంలో అర్థం ఉండొచ్చు. మీ కోపం వల్ల మీ ఇద్దరి మధ్య లేనిపోని ఇబ్బందులు రాకుండా చూసుకోండి బావగారు. ఇలాంటి గొడవలు వస్తే మనశ్శాంతిగా ఉండలేరు. వీలైనంత త్వరగా మీ కోపాన్ని దించేసుకునే మార్గం చూడండి. నాది కోపం కాదు ఉషా, బాధ. బాధ వల్ల వచ్చిన ఆవేశం అంతే. ఇందులో అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు అర్థం అవుతుంది బావగారు. కానీ మీ బాధ వల్ల, దానివల్ల వచ్చే కోపం మీకు మంచి చేయవు కదా. ఆ బాధని దించేసుకునే ప్రయత్నం చేస్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు. ఎంత త్వరగా మీరు దీని నుంచి బయటపడితే అంత త్వరగా మళ్ళీ మీ నుండి కోపం దూరం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి బావగారు. ఈశ్వర్, రే వెంకటేషు, రారా కూర్చోరా. ఏంట్రా చెప్ప పెట్టుకుండా వచ్చావు? నేను సడన్ గా రాబట్టే నువ్వు దొరికావు. నేను వస్తున్న విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ ఇంట్లో ఉండకుండా పారిపోతావోనని భయపడ్డాను రా. అదేంట్రా అలా అంటావు? నీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు అడిగావు. నా అవసరానికి డబ్బులంటే తప్పించుకొని తిరుగుతున్నావు. నా డబ్బులు నాకు కావాలి. 5 లక్షలు ఎప్పుడిస్తావో నాకిప్పుడు చెప్పు. అరే, ఇంత హఠాత్తుగా అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తాను రా. కాస్త టైం ఇవ్వరా. ఎప్పుడు డబ్బులు అడిగినా టైం ఇవ్వు అంటూ కాలం గడిపిస్తున్నావు తప్ప ఏ రోజైనా ఇచ్చావా? నా దగ్గర ఉంటే నీకు ఇవ్వకుండా ఉంటానా? అందుకే కాస్త టైం ఇవ్వరా. ఎలాగోలా సర్దుబాటు చేసి ఇచ్చేస్తాను రా. చూడు, ఇప్పుడు నాకు డబ్బు అవసరం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే డబ్బులు అరేంజ్ చేయాలి. ఇవ్వకపోతే ఇక నుంచి ఊరుకునేదే లేదు. గుర్తుపెట్టుకో, ఈ నెలాఖరికి నా 5 లక్షలు నాకు ఇవ్వాల్సిందే. అంతే. ఐదు లక్షలు ఈ నెలాఖరు కల్లా ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి తేవాలి? ఏమండి, ఏమైందండి? మిమ్మల్ని ఏమండి?
కానీ మీ బాధ వల్ల దానివల్ల వచ్చే కోపం మీకు మంచి చేయవు కదా. ఆ బాధని దించేసుకునే ప్రయత్నం చేస్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు. ఇన్ని రోజులు నువ్వు ముందుండి ఆఫీస్లో అన్ని పనులు చూసుకున్నావు కాబట్టే మన కంపెనీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. పెద్ద కొడుగ్గా నీకే కంపెనీ మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా కంపెనీని ఎలా చూసుకున్నావో ఇక ముందు కూడా నీ బాధ్యతలు అలాగే చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. సంజయ్, నీతోనే మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వేదో కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నావని, న్యూ బిజినెస్ ప్లాన్ చేయబోతున్నావని బయట ఏవేవో వార్తలు వినిపించాయి. కానీ మా సంజయ్ అలాంటి పనులు చేయడు అని వాళ్ళకి గట్టిగానే చెప్పాను. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సంజయ్, అమ్మా, ఏమైందిరా? నన్ను క్షమించమ్మా. సంజయ్, నువ్వు విన్నది నిజమేనమ్మా. నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాను. నీకేం తక్కువైందిరా? నీకేం కావాలో చెప్పు. పోనీ నన్ను కిరణ్ని తప్పుకోమంటావా? తప్పుకుంటాం. కంపెనీ మొత్తం నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతేగాని ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు? నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలా ఆలోచించను. ఆఫీసులో నన్ను పక్కన పెడుతున్నారని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న ఈగోతోనే ఇలా చేయాల్సి వచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. చూడు సంజయ్, ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు బలంగా ఉంటే పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారు. మీ అదృష్టవశాత్తు మీరు వెళ్లే దారిలో రహదారి వేసే తల్లిదండ్రులు మీకు దొరికారు. కానీ ఈ రహదారి మాకొద్దు, మేం మరో కొత్త దారి ఏర్పరచుకుంటాం, మళ్లీ సున్నా నుంచి కష్టపడతాం అనుకోవడంలో అర్థం లేదు సంజయ్. లేదమ్మా, మీ దారిలో నడవకుండా నా రెక్కలతో నేను ఎగరాలనుకుని ఎంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది. స్వతంత్రంగా బ్రతకాలని ఆశపడుతూ మన కుటుంబానికి ద్రోహం తలపెడుతున్నాను అనిపించింది. అందుకే ఆ ఆలోచన వదిలేశానమ్మా. నా కొడుకు తప్పు చేయడం నాకు తెలుసు. నీకేం కావాలన్నా అడుగు, ఇస్తాను. అంతేగాని ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాటివ్వు.